ఫ్రెండ్స్, నేను మీ పరమలాని. ఈరోజు మరొక మోటివేషనల్ స్టోరీతో ఇలా మీ ముందుకు వచ్చేసాను. ఇంతకీ ఆయన ఎవరో కాదండి, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఇంకా జ్ఞానవంతుడు కూడా. ఆయన ఎవరు, అసలు ఆయన గురించి ఏం తెలుసుకోవచ్చు అనే అన్ని విషయాలను ఈ వీడియోలో మనం చూద్దాం. ఈయన తన యొక్క శరీరాన్ని కదపలేడు, కానీ తన ఒక కుర్చీలో కూర్చుని ఎక్కడో అనంత విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాల యొక్క కదలికను ఆయన చెప్పగలడు. ఆయన ఎంతో జ్ఞానవంతుడు. ఆయన్ని అప్పట్లో ఏమనేవారంటే, ఫిజిక్స్లో ఐన్స్టీన్ అంతటువంటి గొప్ప జ్ఞానవంతుడు అని పిలిచేవారు ఇతన్ని. ఇతను చాలా గొప్పవాడని ఎందుకంటున్నానంటే, తను చిన్నప్పటి నుంచే సైన్స్ని ఎక్కువగా ఇష్టపడేవారు. తను చిన్నప్పటి నుంచే మంచిగా పరిశోధనలు చేయాలి అని అనుకునేవారు. తను అలా ఉంటున్నప్పుడు తనకి ఏమైంది అనే విషయం ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన తన స్కూల్ లైఫ్ని పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు మెడిసిన్ వైపు తనను వెళ్ళమని చెప్తే ఆయన ఏమన్నారంటే, నేను వెళ్ళను, నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను కాస్మాలజీ చదువుతాను అని చెప్పారు. అదే కారణంగా కాస్మాలజీ పూర్తి చేయడానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఆయన వెళ్తారు. అక్కడ తన చదువుని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఒకానొక రోజున తనకి తెలియకుండా తన శరీరంలో కొన్ని మార్పులు వస్తూ ఉన్నాయి. అప్పుడు అతనికి అర్థం కాలేదు. అలా ఉంటున్నప్పుడు వెంటనే ఇంటికి వచ్చారు. అప్పుడు అక్కడ క్రిస్మస్ హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని కారణంగా ఆయన ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే తన ఫ్యామిలీతో కలిసి కూర్చుని భోజనం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు గమనించారు, ఎందుకో ఆ అబ్బాయి కొంచెం తనకి శరీరాన్ని కదపడానికి ఇబ్బంది పడుతున్నారు అని గమనించి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే డాక్టర్ గారు చూసిన వెంటనే వాళ్ళకి ఏం చెప్పారనంటే, మీ అబ్బాయికి ఒక పెద్ద వ్యాధి అనేది సోకింది అని చెప్పారు. ఎందుకే ఆ వ్యాధి ఏంటి అని అంటే, మోటార్ న్యూరాన్. ఇది చాలా పెద్ద వ్యాధి అండి. ఈ వ్యాధి వచ్చిన వారు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతారట అని చెప్పగానే వారి యొక్క తల్లిదండ్రులు చాలా బాధలోనికి వెళ్ళిపోయారు. కానీ ఇంతకీ ఇతను మాత్రం ఏం చేశారో తెలుసా? అదే కుర్చీలో డాక్టర్స్ ఎప్పుడైతే చెప్పారో 2 సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రతకమని చెప్పేశారు, కానీ అదే కుర్చీలో సుమారుగా 76 సంవత్సరాలు బ్రతికి ప్రపంచానికి ఒక జ్ఞానిగా పరిచయం అయ్యారు. ఇంతకీ అతను ఎవరో తెలిసిపోయిందా? అతను ఎవరో కాదండి, స్టీఫెన్ హాకింగ్ గారు. ఆయన తన శరీరంలో ఒక్కొక్క పాటు క్షీణించిపోతూ ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా తన గోల్ వైపు ముందుకు వెళ్తూ తన పైన తను నమ్మకం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా ఉంటున్నప్పుడు తన శరీరంలో అవయవాలు పనిచేయకపోవడంగా తనను చూసిన 2 వ్యక్తులు అతనికి ఒక సిస్టమ్ని తయారు చేసి ఇస్తారు. సో ఆయన అప్పటి నుంచి ప్రజలతో మాట్లాడాలన్నా ఏదైనా విషయాన్ని చెప్పాలి అనంటే ఆ సిస్టమ్ ద్వారానే అందరికీ తెలియజేసేవారట. ఈయన అలా ఉంటున్నప్పుడు ఆయనకి ఒక మంచి ఆలోచన వచ్చింది. అది ఏమిటి అని అంటే, తను ఒక మంచి పుస్తకం రాయాలని, ఆ పుస్తకంలో ఎన్నో విషయాలను తెలియజేయాలని చెప్పి. ఇంతకీ ఆ బుక్ నేమ్ ఏంటారంటే ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం. దీనిని అనేక భాషల్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. తెలుగు భాషలో ఏమని ట్రాన్స్లేట్ చేశారనంటే, కాలం కథ అనే పుస్తకంగా దానిని మన తెలుగు వాళ్ళకి ఇచ్చారు. అయితే ఈయన ఇలా ఉంటున్నప్పుడే తన చదువుని పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా అదే యూనివర్సిటీలో 30 సంవత్సరాలు ఒక ప్రొఫెసర్గా పనిచేశారు. ఇలా ఎన్నో సాధించారు ఆయన. ఇలా ఉంటున్నప్పుడు ఆయన యొక్క జీవితాన్ని ఇన్స్పైర్గా చేసుకున్న కొందరు వ్యక్తులు ఏం చేశారంటే, ఈయన గురించి ఒక మూవీని తీద్దాం అని ఆలోచించారు. ఇంతకీ ఆ మూవీ నేమ్ ఏంటారంటే ది హిస్టరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే మూవీని రిలీజ్ చేయడం జరిగింది. దానిని చాలా మంది చూశారు, దాని నుంచి ఎంతో నేర్చుకున్నారు. ఇలా ఆయన క్వాంటమ్ థియరీ అని ఎన్నో గొప్ప గొప్ప పరిశోధనలు సైన్స్లో తీసుకురావడం జరిగింది. కాబట్టే ఆయనని ఐన్స్టీన్ అంత జ్ఞానం ఉంది అని చెప్పారు. అయితే ఈయన గురించి పర్టికులర్గా మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, ఆయన గురించి చాలానే నేర్చుకోవచ్చు. ఆయన తన శరీరంలో అవయవాలు పనిచేయకుండా ఆగిపోయినప్పటికీ తన లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అలా మనకున్నటువంటి అనుకూలమైన పరిస్థితులుగా అయినప్పటికీ, ఒకవేళ అనుకూలం లేనప్పటికీ కూడా మనం సాధించాలి అనుకున్న దానికోసం కృషి చేయడం, మన వంతు ప్రయత్నించడం అనేది మనకి చాలా మంచిది అని తెలుస్తుంది. ఆయన అలా ఉంటుండగానే బ్లాక్ హోల్ గురించి ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తెలియజేశారు.
కాబట్టి ఈయన గురించి నేర్చుకున్న మనం కూడా మంచిగా మనపైన మనం కాన్ఫిడెంట్గా ఉంటూ మంచిగా చదువుకుని ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవాలని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.